హలో, నేను ఈరోజైతే ఖచ్చితంగా 30 నిమిషాల క్రితం వంట స్టార్ట్ చేశానండి. ఇంకో ఇది చికెన్ కర్రీ 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువ అవ్వలేదు. ఇదిగో ఇది రైసు, చికెన్ కర్రీ, ఇదేమో టమాటా రసం. ఇంకా తాలింపు చేసుకోవడమే. 30 నిమిషాలలో 3 అయిపోయినాయి. చూడండి, మనం శ్రద్ధ పెట్టి చేసామంటే అసలు టేస్ట్ బాగుంటుంది. మనకి 30 నిమిషాల్లో వంట అయిపోతుంది. 30 నిమిషాలు మంది కాదనుకుంటే మొత్తం వంట అంతా చేసేసి చక్కగా ఫ్రెష్గా కూర్చోవచ్చు. అది మీరు కూడా చక్కగా వీలు చేసుకొని ఇలాగ 30 నిమిషాల్లో వంట చేయడం చూసుకోండి, రెడీ చేసుకోండి. దీంట్లో ఏం లేదండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసేసుకొని ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత చికెన్ వేసేసి దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు పసుపు కారం 3 వేసిన తర్వాత అవి కూడా మగ్గనిచ్చిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, పుచ్చిపప్పు పొడి కొంచెం, తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ముందు వేసుకుంటాం కదా, తర్వాత గరం మసాలా పొడి, తర్వాత జీలకర్ర పొడి, ఈ మొత్తం పొడులన్నీ వేసేసి ఇక కొత్తిమీర అది వేసేసుకొని చక్కగా ఎర్రగా వేపేసుకొని దింపేసుకోవడమే. పెద్ద పని ఏం లేదు. దీన్ని కరెక్ట్గా అరగంటలో మొత్తం వంట అంతా అయిపోద్ది అనమాట. మీరు కూడా వీలుంటే ఇలా చేయండి. సరే, ఉంటా, బాయ్.